జూలై 14వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి రెండో శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. అయితే జూలై 14వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అలానే ఈ శుభవార్తలు అనేవి సాయంత్రం 6 దాటాక వస్తాయి. ఇక సింహరాశి వారి గురించి పూర్తి అంశాలను అలానే శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి వారి యొక్క పూర్తి జాతకాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గ్రహాలు అనేవి మార్పు చెందడం జరిగింది. గురువు లాభస్థానంలో ఉన్నారు. సింహరాశి వారికి గురువు లాభస్థానంలో ఉండటం వల్ల, గ్రహాల మార్పు వల్ల వీరికి అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉంది. సింహరాశి వారు అయిన వారిని బంధుత్వాలని మాత్రం వదులుకోరు. వీరిని ఎవరైనా నమ్మినా సరే, లేదా వీరితో ఎవరైనా స్నేహం చేసినా సరే, ఆ వ్యక్తులను పొరపాటున కూడా వీరు వదులుకోవాలి అని అనుకోరు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే అలాంటి వ్యక్తులను మాత్రం అస్సలు వదులుకోవడానికి వీరు ఇష్టపడరు. వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వీరికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమంది పరిచయం అవుతారు. అలానే వీరిని ఏదో ఒక రకంగా చెడు చేయాలి అని, సమాజానికి వీరిని చెడుగా చూపించాలి అని, అలాంటి వ్యక్తుల యొక్క మాటలో, నడకలో, అలానే వారి యొక్క తీరులో ఖచ్చితంగా మీకు అడుగడుగునా కూడా అనుమానం వ్యక్తం అవుతుంది. అలానే వారి గురించి అడుగడుగునా కూడా ఏదో ఒక రహస్యాన్ని తెలుసుకోవటానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు. అలానే కోపాన్ని, ధైర్యాన్ని, తెలివితేటలని అన్నింటినీ కలిపి ఉంచుకుంటారు వీరిలో. అన్నీ కూడా కలిసి సింహరాశి వారిలో ఉంటాయి. అంతేకాదు ప్రతీది కూడా వీరికి అనుకూలంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండి వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలంగా తోడుగా ఉండేటటువంటి వ్యక్తులు తక్కువ. వీరిని ఏదైనా చేయమని ప్రోత్సహించి మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు సాధించాలి అనుకున్నది సాధించండి అని, లేదంటే వారిలో ఉన్న టాలెంట్ని అలానే అణగదొక్కకుండా దానిని ప్రజలలోకి తీసుకువెళ్ళాలి అని మీతో ఎవరైతే ఉంటారో, అనుక్షణం కూడా నిస్వార్థంగా మీతో ఉంటారో అలాంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోవద్దు. అలానే వీరు ధైర్యవంతులు, చాలా ధైర్యం ఉంటుంది. సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి కూడా మగవారిలాగా ధైర్యం అనేది ఉంటుంది. అంతేకాదు వీరికి ధైర్య సాహసాలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితాలు ఈ విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సమయంలో 2 శుభవార్తలు అనేవి రాబోతూ ఉన్నాయి. వీరికి 2 శుభవార్తలు అనేవి రావటంతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వారి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులను కనిపెడుతూ ఉండాలి. ముఖ్యంగా మీరు ఈ సమయంలో రహస్యాలను కానీ, డబ్బుకు సంబంధించిన వివరాలను కానీ ఎవరితో కూడా అస్సలు చెప్పుకోకూడదు. అలాంటి వాటిని ఎవరితో అయినా చెప్పుకుంటే మీకు సమస్యలు అనేవి వస్తాయి. ఎందుకంటే ఈరోజు మీతో మంచిగానే ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు మిమ్మల్ని చెడు చేయాలి, మీ గురించి చెడుగా చెప్పాలి, సమాజానికి చెడుగా తెలియచేయాలి అని మీరు మంచిగా ఉండడాన్ని చూసి ఓర్చుకోలేని వ్యక్తులు కక్షను బయటికి చూపించకపోయినా మనస్సులో కుళ్ళు కుతంత్రాలను పెంచుకొని మీతో ఉంటూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలా అని చూసేటటువంటి వ్యక్తులు అధికంగా ఉంటారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీకు సమస్యలు తప్పవు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభవార్తలు ఎలాంటివి వస్తాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఉద్యోగంలో మంచి ఉత్తీర్ణత ఉన్న ఉద్యోగం రావట్లేదు అని అనుకునే వారికి, కష్టపడుతూ ఉన్నా సరే కష్టానికి ఫలితం రావట్లేదు అని అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీకు సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఉంటే, అంటే ఈ యొక్క సింహరాశికి అధిపతి సూర్యుడు కనుక సూర్యుని అనుగ్రహం ఉంటే వీరు రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యేటటువంటి యోగాన్ని కూడా కలిగి ఉంటారు సింహరాశి వారు. కనుక ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోవాలి అన్నా, అలానే వీరికి ఉద్యోగంలో మంచి ఫలితాలు రావాలి అన్నా, వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోవాలి అన్నా, బంధుమిత్రులతో ఉండే భేదాలు, స్నేహితులతో ఉండే చిన్న చిన్న సమస్యలు తొలగిపోవాలి అన్నా కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందాలి. అప్పుడే వీరికి మంచి ఫలితం అయితే ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తప్పకుండా వీటిని గుర్తుపెట్టుకోండి. ఇవి అనేవి మీకు గుర్తుంటే 100% కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలానే సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. సమస్యల నుండి విముక్తిని పొందుతారు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి. గోచార ఫలితాలు అనేవి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల వీరికి శుభవార్తలు వస్తాయి. మరి అందరికీ ఇలానే ఉంటుందా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అందరికీ ఒకేలాగా ఉండాలి అని ఉండదు. ఒకరికి ఇన్ని రోజుల పాటు కష్టాలు పడి ఉన్నాము, ఇప్పుడు మా కష్టాలు తీరాయి అనేటటువంటి సిచ్యుయేషన్ రావచ్చు. మరొకరికి ఇన్ని రోజుల పాటు చాలా కష్టాలు ఉన్నాము, అలానే ఆర్థికంగా చాలా బాగున్నాము, కానీ ఇప్పుడు ఆర్థిక సమస్య వచ్చింది అనేటటువంటిది ఉండొచ్చు. కానీ ఇలా కష్ట సుఖాలు అంటే కష్టం అనుభవించిన వారికి సుఖం తప్పదు, సుఖపడ్డ వారికి కష్టం తప్పదు. అది ఏ రాశి వారికి అయినా సరే. ఇక దానికి తోడుగా ఎప్పుడైనా గ్రహాలు ఒకే చోటు ఉండవు. అంటే కొన్ని రోజు ఒక గ్రహంలో శనిదేవుడు అంటే మంచి స్థానంలో లేకపోవటం వల్ల, శనిదేవుడు ధనస్థానంలో లేకపోవటం వల్ల కష్టాలు వస్తాయి. ఇక శనిదేవుడు అంటే రాశిని మార్చుకోవటం, ఇక మార్పు చెందుతూ ఉంటాయి. అలా గ్రహాలు మార్పు చెందినప్పుడు ఇక శనిదేవుడు అంటే లాభస్థానం అంటే వీరికి నీచ స్థానం నుండి వేరే రాశికి వెళ్ళిపోవటం, ఇక వీరి యొక్క లాభస్థానానికి గురువు రావటం, తద్వారా వీరికి అంటే కష్ట సుఖాలు రెండు ఉంటాయి. ఎలా అయితే రాశులు మార్చుకుంటూ ఉంటాయో అక్కడ మనకు ఎప్పుడైతే మనకు గ్రహాలు అనుకూలంగా ఉంటాయో అప్పుడు అదృష్టంగా ఉంటుంది. అంటే నీచ స్థాయిలో కాకుండా ధన స్థాయిలో ఉండాలి. అప్పుడు వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలానే సింహరాశి వారికి కష్టాల నుండి విముక్తి కలిగి ఆర్థిక పరంగా బాగుంటారు. కానీ రక్త సంబంధీకుల నుండి సమస్యలు వస్తాయి. ఆర్థికంగా కాస్త ఓకే అన్నట్లుగా ఉంటారు, కానీ రక్త సంబంధీకుల వల్ల మాత్రం వీరు చాలా బాధపడుతూ ఉంటారు.
తద్వారా ఈ రాశి వారికి కష్టాలు కొన్ని అధికంగా ఉన్నప్పటికీ వీరు చాలా కష్టపడి అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు. ఇక ఇలాంటి ఈ వ్యక్తులకి ఉద్యోగపరంగా శుభవార్త వస్తుంది. వివాహంలో ఆటంకాలు ఉన్నవారికి కూడా శుభవార్త వస్తుంది. ఇక 2 విషయాలలో మాత్రం తప్పకుండా సింహరాశి వారికి శుభవార్తలు అయితే వస్తాయి. తెలుసుకున్నారు కదా! జూలై 14వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.